బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ గడ్డపై మళ్లీ కాషాయ రాజకీయం వేడెక్కింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర కేవలం మొక్కు తీర్చుకోవడం కోసం మాత్రమే అంటున్నారు బండి సంజయ్. నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కలిసి బండి సంజయ్ అంజన్న సన్నిధికి వెళ్తున్నారు. ఈ పాదయాత్రలో ఏకంగా 108 మంది బీజేపీ సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. అదేవిధంగా సుమారు 10,000 మంది కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యారు. అంజన్న ఆశీస్సుల కోసం చేపట్టిన పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనుంది. ఇక అంజన్నకు మొక్కులు తీర్చుకున్న అనంతరం బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడేలా రాబోయే రాజకీయ పరిణామాలకు ఈ యాత్ర ఒక దిక్సూచిగా మారుతుందని బీజేపీ భావిస్తుంది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్నట్టు యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి, రేకుర్తి, పూడూరు, కురిక్యాల, వెదిర, గంగాధర అంతా కూడా మలయాళ అంతా కూడా వారు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరికి రావద్దని చెప్పినాం. బట్ 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నిన్న మీడియా కూడా ఇవ్వడం జరిగింది. 10th ఎగ్జామ్స్ పిల్లలు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆశతో క్రమశిక్షణతో మీడియా, పోలీస్ అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంజన్న స్వామి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నితిన్ నబీన్ గారి యొక్క ఆదేశము, రాష్ట్రంలో రామచంద్ర గారి యొక్క నేతృత్వము, ఇవన్నీ ఈరోజు ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం. రెడ్డికి యాత్రకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారే. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఇప్పటికే బండి సంజయ్ ప్రారంభించిన ఆశీర్వాద పాదయాత్రతో కూడా ఇప్పటికే కరీంనగర్ మొత్తం కూడా కాషాయంగా మారిందని చెప్పాలి. సో ఎక్కడి వరకు సాగుతుంది యాత్ర? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండగట్టు ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. దాదాపుగా ఇక్కడ కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న సన్నది వరకు దాదాపుగా 40 కిలోమీటర్ల వేర కరీంనగర్ జగిత్యాల రహదారి పైన ఈ పాదయాత్ర చేపట్టనున్నాడు. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, తర్వాత అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమీపం లోపల ఇటు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ నేపథ్యం లోపల తమ పార్టీ విజయం సాధించాలి, కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కొండగట్టుకు కరీంనగర్ నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పి కార్యకర్తలు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు మొక్కుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అనుకున్నట్టుగానే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల పెద్ద మొత్తం లోపల కూడా సర్పంచులు, వార్డు స్థానాలు అన్ని కూడా బీజేపీ గెలుచుకోవడంతో ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఈ కొద్దిసేపటి క్రితం మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర మొదలైందని చెప్పుకోవచ్చు. మహాశక్తి ఆలయం నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కొండగట్టుకు 8 గంటలకు బయలుదేరినటువంటి బండి సంజయ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ రోజు 10వ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ పాదయాత్ర అంటే దాదాపుగా 9 తర్వాతనే పాదయాత్ర లోపల ఇటు సెల్ఫీలు, తర్వాత మిగతా వాటికి ఆ మీడియాకు ఇటు బైట్స్ కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా, 10వ తరగతి విద్యార్థులకు అంతరాయం కలగకుండా రాకపోకల లోపల వాళ్ళు సరైనటువంటి సమయానికి ఎగ్జామ్ చేరుకునేందుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అయితే పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే మొదలైందని చెప్పుకోవచ్చు. దారి పొడవునా కూడా బండి సంజయ్కి
పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలకడానికి వివిధ స్టేజీల వద్ద వివిధ మండల హెడ్ క్వార్టర్ల వద్ద పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తమకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అక్కడికి వచ్చి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పాదయాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల కొద్దిసేపటి క్రితం 8 గంటలకు మొదలైనటువంటి పాదయాత్ర తర్వాత గంగాధర్ లోపల లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 గంటలకు అక్కడి ప్రారంభం అవుతుంది. మొత్తానికైతే సాయంత్రం 6 గంటల వరకు కూడా కొండగట్టుకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. 6 గంటలకు అక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఏదైతే తన పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి వెమ్లవాడ కొండగట్టు 2 దేవస్థానాలకు కూడా ఇటు ప్రసాదం స్కీమ్ ద్వారా భారీ మొత్తం లోపల నిధులు తీసుకురావాలని చెప్పి ఆశించినా కానీ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రసాదం స్కీమ్ కు సహకరించలేదు. అందువల్లనే ఆలయాల అభివృద్ధి ఆగిపోయింది. ఆ ప్రసాదం స్కీమ్ లోపల దేవస్థానాలు చేర్చకపోవడం వల్లనే ఆలయ అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రసాదం స్కీమ్ అయిపోయినా కానీ తన పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి అభివృద్ధితో ఇటు నిధులు తీసుకువచ్చి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి అయితే బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దారి పొడవునా పెద్ద ఎత్తున కూడా బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతూ ఇటు పెద్ద ఎత్తున కూడా బండి సంజయ్కి అయితే స్వాగతం పలికేటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి సాయంత్రం 6 గంటల వరకు పాదయాత్ర ముగింపు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అఖిలమ్మ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఇప్పటికే అటు కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ తలపెట్టిన ఆశీర్వాద పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. భారీ ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలతో కూడా యాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇక సాయంత్రంలోగా కూడా అంజన్న గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు బండి సంజయ్.